ఎంత బలుపు కాకపోతే బండ్ల గణేష్ ట్వీట్ ఈ రకంగా చేస్తాడు. ప్రకాష్ రాజ్ గురించి బండ్ల ఎక్స్పోస్ట్ అందరూ చూసే ఉంటారు మీరు. అసలు బండ్ల ఏమన్నాడు, నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం అని ప్రకాష్ రాజ్ గురించి అంటాడు. అసలు ఇదేం మాట, కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. ప్రకాష్ రాజ్ చాలా మర్యాదగా పవన్ కళ్యాణ్ అడిగాడు, వస్తేరా కానీ సింగిల్గానా లేక పొత్తుగానా అని. ఇందులో తప్పేముంది, నీకు చేతనైతే అంతే పద్ధతిగా ఆన్సర్ ఇవ్వాలి, లేదంటే మూసుకొని పోవాలి. డెమోక్రాటిక్గా మాట్లాడడం అనేది ఒకటి ఉంటుంది. ఎవరైనా ప్రశ్నిస్తే చాలు ఊగిపోతా వీరంగం వేస్తా అంటే ఎట్లా? ఇదే పని పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ దేవుడికి గుడ్డి భక్తుడు ఈ బండ్ల కూడా అదే చేస్తున్నాడు. బండ్ల ట్వీట్లో ఒక్క మాట కూడా యాక్సెప్టబుల్ కాదు. ప్రతి పదంలో బలుపు, అహంకారం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అసలు నువ్వెవడివి? తమిళుడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరేది, నీ కథ ఏంటి, బ్లా 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 అంటూ చెత్తవాగుడంతా ఎక్స్పోస్ట్లో పెట్టాడు బండ్ల గణేష్. ఏం మాటలు ఇవి? అహంకారం, అజ్ఞానం తప్ప బండ్ల మాటల్లో మరేదీ కనిపించడం లేదు. అంత భక్తుంటే కొంపలో ఫోటో పెట్టుకుని రోజు పూజలు చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ నీకు దేవుడు కావచ్చు, కానీ ఊరందరికీ కావాల్సిన పని లేదు. తేడాగా మాట్లాడితే ఖచ్చితంగా నిలదీస్తారు. ఎవరైనా తెరపై హీరో తప్ప రియల్ లైఫ్లో కూడా హీరోగా ఫీల్ అవ్వకూడదు. పవన్ కళ్యాణ్ కూడా అట్లా ఎవరైనా అనుకుంటే వాళ్ళని జస్ట్ ఆస్కింగ్ అని ప్రశ్నిస్తాం. మాట మీద నిలకడ లేకుండా పూటకో మాట వినిపించే వాళ్ళను ఇట్లాగే అడుగుతారు. చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకపోతే ఇట్లాగే అడుగుతారు. ఓ మనిషి ప్రజా సమస్యల్ని మాట్లాడుతున్నప్పుడు అతనికి ప్రాంతం అనేది ఉండదు, మనిషితనం మాత్రమే ఉంటుంది. తమిళోడైతే ఏంటి, తెలుగుడైతే ఏంటి? ప్రకాష్ రాజ్ ఖచ్చితంగా ఒక ప్రాంతం వాడు కాదు. మనుషులుగా ఆలోచించే వాళ్లకు ఖచ్చితంగా ఎల్లలు ఉండవు. అసలు ఒక సెలబ్రిటీగా ఉండే అన్యాయాన్ని ప్రశ్నించడం ఎవరికైనా సాధ్యమైందా మన దేశంలో? ప్రధాని మోడీ అయినా, నీ గురువునైనా, ఎవరైనా ఒకటే. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ దాని మీద ప్రకాష్ రాజ్ మాట్లాడతాడు. అసలు నీకు ఆ ధైర్యం ఉందా? అట్లా ప్రశ్నించేంత మెదడుందా? ఆ శక్తి ఉందా? నీ లేటెస్ట్ ఎక్స్పోస్ట్లో నువ్వు పెట్టుకున్న ఫోటో, నీ పక్కనున్న వాళ్ళ ఫోటో చూస్తేనే నీ స్టాండర్డ్ ఏంటో అర్థమవుతుంది.